తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదమని చెప్పాను. యాకోబు గారు ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఉత్తరమిచ్చాడండి. దేవుడు ఉత్తరమిచ్చాడు. యాకోబు గారు తిరిగి తన ఇంటికి వెళ్ళలేదు. శ్రమలో నడిపించబడుతూ ఆ కటిక చీకటిలో ఎడారిలో అతడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉత్తరమిచ్చాడండి. యాకోబు, భయపడకు, నువ్వు వెళ్ళు మార్గంలో నీకు తోడై ఉన్నాను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నేను నీకు తోడై ఉన్నానని శ్రమ దినమున యాకోబు గారికి దేవుడు ఉత్తరం ఇచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చు. యాకోబు గారికి దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఎప్పుడు ఉత్తరం ఇచ్చాడంటే శ్రమలో ఉత్తరం ఇచ్చాడు. శ్రమ లేని మనిషి అంటే ఎవరైనా ఉంటాడా? చెప్పాలి. శ్రమ లేని మనిషి అంటే ఎవరైనా ఉంటారా? ఏదైనా వ్యాధి వచ్చిందంటే పెద్ద శ్రమగా ఫీల్ అవుతారు. ఏదైనా శ్రమ వచ్చిందా, ఏదైనా అప్పుల సమస్య వచ్చిందంటే పెద్ద శ్రమగా ఫీల్ అవుతారు. ఏదైనా అవమానం కలిగిందంటే పెద్ద శ్రమగా ఫీల్ అవుతారు. ఏది వచ్చినప్పటికీ కూడా అది శ్రమ 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 అని భావిస్తారు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరికి మొరపెడుతున్నాం? ఎవరికి మొరపెడుతున్నాం? ఒకవేళ ఒక ఏదైనా ఆర్థిక